రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తండోపతండాలుగా అనంతపురం నగర శివార్లోని రాప్తాడు వద్దకు సిద్ధం సభకు వచ్చారు. ఈ సందర్భంగా కడప జిల్లా నుంచి బద్వేలుకు చెందిన కొంతమంది కాశీనాయన మండలానికి చెందిన వారు ఇక్కడికి వచ్చారు. సిద్ధం మహాసభకు వచ్చారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి నా, మీరు ఇక్కడికి వచ్చారు, ముఖ్యంగా ఏ పర్పస్తో వచ్చారు? మేము జగన్ మీద అభిమానంతో వచ్చాము. మీరు ఏ విధంగా ముందరికి వెళ్తారు? ఇప్పుడు మీ పార్టీ కార్యకర్తలాగా వచ్చారు? పార్టీ కార్యకర్తలము. చెప్పండి, సిద్ధం మహాసభ ముందరకంటే ఇప్పుడు ఎంతమందితో రావచ్చు అనుకుంటున్నారు? ఈరోజు దాదాపు 10 లక్షల పైనే రావచ్చు జనాలు. మరోవైపు టీడీపీ జనసేన వాళ్ళు కూడా ఖచ్చితంగా మేమే వస్తామంటున్నారు. ఎక్కడికి? అధికారంలోకి ఎక్కడికి రాలేరు వాళ్ళు. అధికారం రాలేరు, ఏం చేయలేరు. వాళ్ళు అంటున్నారు కదా, ముఖ్యంగా వాళ్ళు అనుకుంటుండాల్సిందే, ఏం చేయలేరు. మీరు ఎందుకు ఈ విధంగా ఆకర్షితులైనారు? జగన్ గురించి ఎందుకు ఆ విధంగా? జగన్ అన్న ప్రవేశించిన పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి కాబట్టి గవర్నమెంట్ ఖచ్చితంగా 175 కొట్టేస్తాడు. జగన్ నవరత్నాలు అమలు చేసిండు కాబట్టి, నవరత్నాలు అమలు చేస్తే చెప్పండి. 100% నవరత్నాలు అమలు చేసినాడు. ఇప్పుడు చెప్పే ఆ వాగ్దానాలు కూడా నిజం చేస్తారు కాబట్టి, చంద్రబాబు మాదిరిగా రుణమాఫీ చేస్తా, వాటి మాదిరి వీటి మాదిరి అబద్ధాలు చెప్పలేదు. జగన్ చెప్పినట్టు చేస్తున్నాడు కాబట్టి ఆ నమ్మకంతో జనాలు ఆకర్షితులైంది. మరోవైపు సెకండ్ గ్రేడ్ నాయకులకు న్యాయం జరగలేదు, కార్యకర్తలకు న్యాయం చేయలేదు అని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు. టీడీపీ గవర్నమెంట్లో నీరు చెట్టు కింద డబ్బులు తినాలి కాబట్టి వాళ్ళకి ఆకర్షణ. మాకు గవర్నమెంట్కి పథకాలు అనేది దుర్వినియోగం కాకుండా ఎవరి అకౌంట్లో డైరెక్ట్ అమౌంట్ పోయింది కాబట్టి ఏ ఇబ్బంది లేదు. పార్టీలకు అతీతంగా పథకాలు వచ్చినాయని చెప్పి సీఎం జగన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చెప్తున్నారు. కానీ టీడీపీ జనసేన వాళ్ళు మాత్రం దానికి విరుద్ధంగా చెప్తున్నారు. జగన్ రెడ్డి సారు ఎవరికే కానీ పథకాలు టీడీపీ వైఎస్ఆర్ అనేది లేకుండా ప్రతి ఇంటికి చేరేటట్లు లబ్ధి చేకూర్చారు. వాళ్ళకి ఇలాగనే ఏం లేదు. వాలంటీర్లు పెట్టి ప్రతి ఇంటికి టీడీపీ అనేది లేకుండా గడప గడపకు తిరిగి ఎవరికి ఏం లబ్ధి రాలేదు కనుక్కొని మళ్ళీ వాళ్ళకి ఇంటికి లబ్ధి చేరేటట్లు చేశాడు జగన్మోహన్. అయితే చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ కూడా ఇవ్వగలుగుతాడు. అరువులు అయితే వాళ్ళిద్దరు ఏ పథకమైనా కానీ, పథకానికి అరువులు అయితే వారిద్దరికి కూడా పథకాలు అందుతాయి. జన్మభూమి కమిటీలు పెట్టి ఎవరికి లబ్ధి చేకూరలే, వాళ్ళ నాయకుల వరకు లబ్ధి పొందింది. ఇప్పుడు లబ్ధి అనేది వాళ్ళకి వాలంటీర్ వ్యవస్థను పెట్టి ప్రతి ఒక్కరికి లబ్ధి పొందేటట్లు చేశారు జగన్మోహన్ రెడ్డి సార్. ముఖ్యంగా ఇప్పుడు 2024 ఎన్నికలు ఏ విధంగా ఉంటాయంటారు? 1 వార్ 1 సైడే, 175 కన్ఫామ్ ఖచ్చితంగా. కడప జిల్లాకు చెందిన బద్వేలుకు చెందిన కాశీనాయన మండలానికి చెందిన వాళ్ళు ముఖ్యంగా 2024 ఎన్నికల్లో 175కి 175 సీట్లు వస్తున్నాయని చెప్పి మరోవైపు చెబుతున్నారు. టీడీపీ జనసేన ఎన్ని కుయుక్తులు పనినా కూడా ఖచ్చితంగా సీఎం జగన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి 175కు 175 సీట్లు సాధించి విజయ డంకా ముగిస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి. అనంతపురం కెమెరా రాఘవేంద్రతో హనుమంతు హిట్ టీవీ.